జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉండడం వల్ల ఎప్పటి నుండో ఉన్న మీ తాతల కాలం నాటి భూమిని మీరు అమ్మేద్దామని డిసైడ్ అయ్యారు. కొనేవాళ్ళు కూడా రెడీ ఉన్నారు. కానీ సడన్గా మధ్యలోకి ఒకరు వచ్చి ఆ ప్రాపర్టీ మాది, దానికి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి, మేము ఆ భూమిని ఇన్ని రోజులు లీజుకి ఇచ్చామని చెప్పి కోర్టులో కేసు వేశారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా ఇదే రియల్ లైఫ్లో జరిగింది. సెప్టెంబర్ 2022లో తమిళనాడులోని తిరుచిరపల్లిలో కొంతమంది తమ భూమిని అమ్ముదామని డిసైడ్ అవ్వగా తమిళనాడులోని వక్ఫ్ బోర్డ్ ఆ భూమితో పాటు ఏకంగా ఆ ఊరిని, ఆ ఊరే కాక చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాలలోని భూములన్నీ దాదాపు 369 ఎకరాలు వక్ఫ్ బోర్డువే అని బోర్డు పెట్టింది. ఇందులో 1500 సంవత్సరాల నాటి కింది ఆలయం కూడా ఉంది. ఇదేం కొత్తగా జరిగిందేం కాదు. కొన్ని సంవత్సరాల నుండే వక్ఫ్ బోర్డ్ చాలా భూములను తమవి అని ఆక్రమణలకు పాల్పడుతూ ఉంది. వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఇవే కాక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, టెంపుల్స్, పార్లమెంట్, తాజ్మహల్, చార్మినార్ కూడా ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అదే కాక ఈ విషయం తెలిసాక నేను ఇంకెక్కువ షాక్ అయ్యాను. ఇండియాలో డిఫెన్స్, రైల్వే తర్వాత అతి ఎక్కువగా భూములున్నది వక్ఫ్ బోర్డుకే. రీసెంట్ ఎస్టిమేషన్ ప్రకారం ఇండియా మొత్తం మీద వక్ఫ్ బోర్డుకి 8.5 లక్షల ప్రాపర్టీస్, 9 లక్షల ఎకరాల భూములు ఉన్నట్లు తెలిసింది. వీటి మొత్తం విలువ 1,20,000 కోట్లు. ఇవి ఒక స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ. ఒకవేళ వక్ఫ్ బోర్డ్ మీ భూమిని తమ భూమి అని చెప్పుకుంటే, మీరు ఒకవేళ కోర్టులో వారికి వ్యతిరేకంగా కేసు వేసినా కూడా న్యాయం మీ వైపు ఉన్నా సరే సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఏం చేయలేదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు యొక్క పవర్స్ని కట్ చేసేలా కొత్త వక్ఫ్ బిల్ ప్రవేశపెట్టింది. అయితే ఈ వక్ఫ్ బోర్డుకి ఇన్ని భూములు ఎక్కడి నుండి వచ్చాయి? అలాగే న్యాయశాస్త్రాన్ని ఎదిరించే పవర్స్ ఎలా వచ్చాయి? గవర్నమెంట్ ఎందుకు కొత్త వక్ఫ్ బిల్ని తీసుకువచ్చింది? దీనిని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? అది ఇండియాలో ఎలా ఏర్పడింది? దీనికి సంబంధించిన అసలు స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ముందుగా మనం వక్ఫ్ బోర్డు యొక్క హిస్టరీ తెలుసుకుందాం. వక్ఫ్ అంటే మీనింగ్ దానం చేయడం. అల్లా పేరు మీద ఏదైనా ప్రాపర్టీని కానీ భూములను కానీ పేదవారి కోసం దానం చేయడాన్ని వక్ఫ్ అని పిలుస్తారు. అయితే ఈ వక్ఫ్ అనే కాన్సెప్ట్ పురాతనమైనదే. కానీ మన ఇండియాలోకి వక్ఫ్ బోర్డు వచ్చింది మాత్రం స్వాతంత్రం తర్వాతనే. ఈవెన్ స్వాతంత్రానికి ముందు ఈ వక్ఫ్ బోర్డు అనేది ఇండియాలో ఎగ్జిస్టెన్స్లోనే లేదు. ఇండియాకి స్వాతంత్రం వచ్చాక మతాల పరంగా దేశాన్ని 2 ముక్కలుగా విడదీసినప్పుడు ఇండియాలోని ముస్లిమ్స్ ఈస్ట్ పాకిస్తాన్కి, కొందరు వెస్ట్ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అయితే వారు వెళ్తూ వారి భూములను, పొలాలను, ప్రాపర్టీస్ని వదిలేసి వెళ్ళిపోయారు. వారి ఆస్తులను సంరక్షించడానికి 1950లో తీసుకువచ్చిందే నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్. ఇదే 3 సంవత్సరాల తర్వాత అంటే 1954లో వక్ఫ్ యాక్ట్గా తీసుకువచ్చి వక్ఫ్ బోర్డుగా మార్చారు. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎలాగైతే ముస్లిమ్స్ ఇండియా నుండి పాకిస్తాన్కు వెళ్లారో, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ నుండి కూడా హిందువులు, సిక్కులు ఇండియాకు వచ్చారు. కానీ ఇండియాలో ముస్లింల కోసం ఏర్పాటు చేసినట్టు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లో హిందువుల, సిక్కుల కోసం వారి ఆస్తులను, పొలాలను రక్షించడానికి ఒక్క యాక్ట్ కూడా పాస్ అవ్వలేదు, ఒక్క బోర్డు కూడా సృష్టింపబడలేదు. హిందూ, సిక్కుల ఆస్తులను అక్కడే ఉన్న గవర్నమెంట్, ప్రజలు కబ్జా చేసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక పెద్ద వక్ఫ్ బోర్డునే ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు వ్యవస్థను ఎదిరించేలా తయారైంది. అయితే వక్ఫ్ యాక్ట్ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత అంటే 1964లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దీనికి మరిన్ని అధికారాలు, పవర్స్ ఇచ్చి దేశంలో ఉన్న ప్రతి ఇంచు భూమిని దీని అండర్లోకి తీసుకొచ్చారు. ఈ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక కలెక్టర్, టౌన్ ప్లానర్, అడ్వకేట్, ఇస్లామిక్ స్కాలర్, అలాగే ఒక తమిళి కూడా ఉంటాడు. తమిళి అంటే భూములను చూస్తాడు, అంటే ఒక విఆర్ఓ లాగా. సో వీరందరూ కలిసి టోటల్ బోర్డ్ని మేనేజ్ చేస్తారు. మన సెక్యులర్ దేశంలో అన్ని సెక్యులర్గా ఉండాలని అంటారు. కానీ ఈ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్లో ఒక్క నాన్ ముస్లిం మెంబర్ కూడా ఉండరు. అలా ఉండద్దని వీళ్ళ రూల్లో ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కూడా వీళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. కంప్లీట్ వక్ఫ్ భూముల యొక్క అధికారం అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ మన సెక్యులర్ దేశంలో ఆలయాల పరిరక్షణ, ఆలయాలపైన అధికారం మాత్రం గవర్నమెంట్ తీసుకుంటుంది. వీళ్ళ జోలికి మాత్రం గవర్నమెంట్ వెళ్ళదు, వెళ్ళకూడదు. ఈ వక్ఫ్ బోర్డులో కొన్ని రూల్స్ ఉంటాయి.
కేవలం ముస్లిం వ్యక్తి మాత్రమే భూమిని కానీ, పొలాన్ని కానీ, ప్రాపర్టీని కానీ దానం చేయవచ్చు. ఆ దానం చేసిన దాన్ని తిరిగి తీసుకోలేరు. అలాగే ఆ భూమిని ఎవరికి అమ్మలేరు, ఎవరు కొనలేరు. ఆ భూముల్లో కేవలం మసీద్, హాస్పిటల్, స్కూల్స్, కబ్రస్థాన్ మాత్రమే నిర్మించాలి. అలాగే ఆ ప్రాపర్టీస్ని రెంట్కు మాత్రమే ఇస్తారు. ఆ రెంట్ ద్వారా వచ్చిన డబ్బుల్ని కూడా కలెక్ట్ చేసేది వక్ఫ్ కౌన్సిల్ బోర్డే. అయితే ఇలా ప్రాపర్టీస్ని రెంట్కి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బుల్ని మైనార్టీల చదువుకు, వారి అభివృద్ధికి కేటాయిస్తారు. అంటే స్కూల్స్ నిర్మించడం, మసీదులు నిర్మించడం, కబ్రస్థాన్, హాస్పిటల్స్ నిర్మించడం, మైనార్టీలను అప్స్కిల్ చేయడం ఇలాంటివి. అయితే వక్ఫ్ బోర్డ్ అప్పటికే పవర్ఫుల్. కానీ దాని పవర్స్ మరింత పెంచేలా 1995లో పివి నరసింహారావు గారు వక్ఫ్ చట్టంలో మార్పులు తెచ్చారు. ఆ మార్పులు ఏంటంటే ప్రతి స్టేట్కి ఇండిపెండెంట్గా ఒక వక్ఫ్ బోర్డుని తీసుకువచ్చారు. అలాగే వీళ్లకు సపరేట్ ఒక ట్రిబ్యునల్ కోర్టును ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న వక్ఫ్ బోర్డ్స్ కలిపి ఒక సీఈఓని నియమించారు. అయితే ఈ సీఈఓ ఖచ్చితంగా ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండాలి. దీనివల్ల వక్ఫ్ బోర్డ్ విలేజ్ లెవెల్ నుండే చాలా బలంగా తయారైంది. వీళ్ళు తీసుకువచ్చిన ఈ ట్రిబ్యునల్ కోర్టు ద్వారా చాలా అవినీతి పెరిగింది. ఈ ట్రిబ్యునల్ కోర్టును తీసుకువచ్చింది ఎందుకంటే ఎవరైనా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూమి తమది అని క్లెయిమ్ చేసుకుంటే ఈ ట్రిబ్యునల్ కోర్ట్ వారి వాదనలు విని తీర్పు ఇస్తుంది. అయితే ఇందులో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే సెక్షన్ 40. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ సెక్షన్ 40 వల్ల వక్ఫ్ బోర్డుకి దేశంలోని ఏ భూమి అయినా సరే జస్ట్ వాళ్ళది అని వాళ్ళకు అనిపిస్తే చాలు, వాళ్ళు దాన్ని వక్ఫ్ కింద డిక్లేర్ చేసి మీ భూమిలో వారి బోర్డును పాతేస్తారు. మీరు కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులోనే అది మీ భూమి అని వాదనను వినిపించి నిరూపించుకోవాలి. ఒక్కసారి వక్ఫ్ బోర్డ్ అది వాళ్ళ ప్రాపర్టీ అని అనుకొని కేసు వేశాక ఆ భూమి వక్ఫ్దే అని వక్ఫ్ బోర్డ్ నిరూపించాల్సిన అవసరం లేదు. మనమే ఆ భూమి మనదని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోలేకపోతే ఆ భూమి వక్ఫ్ బోర్డుకే వెళ్తుంది. మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో కామన్ మ్యాన్కు ప్రతి దాంట్లో వెసులుబాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీస్ అధికారి మిమ్మల్ని దొంగ అని మీ పైన కేసు పెడితే మీరు దొంగనా కాదా అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీపై నింద మోపారో ఆ పోలీసే మీరు దొంగ అని నిరూపించాలి. ఇది మన జ్యుడిషియల్ సిస్టంలో ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డు విషయంలో మాత్రం ఆపోజిట్గా ఉంటుంది. వక్ఫ్ బోర్డ్ ఆ భూమి తమదే అని కేసు వేస్తే వక్ఫ్ కాకుండా ఆ భూమి యొక్క యజమాని ఆ భూమి తమది అని నిరూపించుకోవాలి. అంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్కి కంప్లీట్ ఆపోజిట్గా వక్ఫ్ బోర్డు చట్టాలు ఉన్నాయి. అదీ కాకుండా ఒక్కసారి వక్ఫ్ బోర్డు యొక్క ట్రిబ్యునల్ కోర్టులో తీర్పు వచ్చాక మీరు ఇండియాలోని ఏ కోర్టుకు వెళ్ళినా మళ్ళీ అప్పీల్ చేయరాదు. అంటే ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్. దీని ముందు సుప్రీంకోర్టు కూడా పనికిరాదు. సో ఈ సెక్షన్కు ఉన్న పవర్ వల్ల వక్ఫ్ బోర్డ్ దేశంలోని చాలా భూములను తమదిగా క్లెయిమ్ చేసుకొని కబ్జా చేసుకుంది. 1995లో పివి నరసింహారావు గారు చేసిన సవరణల తర్వాతనే వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు భారీగా పెరిగాయి. చాలా అవినీతి కబ్జా ఆరోపణలు రావడం వల్ల 2013లో మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డుకు కొన్ని సవరణలు చేశారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. అందుకే వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలను కట్టడి చేసేందుకు, వక్ఫ్ బోర్డులో ట్రాన్స్పరెన్సీ తీసుకువచ్చేందుకు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని 8 ఆగస్ట్ 2024న యూనియన్ లా మినిస్టర్ అయిన కిరణ్ రిజిజు గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యంగా 6 ప్రొవిజన్స్ని అంటే సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. అందులో నెంబర్ 1 నాన్ ముస్లిం మెంబర్స్. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు వక్ఫ్ బోర్డులో నేషనల్ వైజ్గా కాకుండా ప్రతి స్టేట్లో కూడా ఇండివిజువల్ వక్ఫ్ బోర్డు అనేది ఉంటుంది. సో ఇదంతా మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ముస్లింలే అయి ఉంటారు. ముఖ్యంగా సీఈఓగా ఐఏఎస్ అయిన ముస్లిం క్యాండిడేట్ ఎన్నుకోబడతారు. సో ఈ సీఈఓగా ఒక నాన్ ముస్లిం మెంబర్, అలాగే ఇంకొక వ్యక్తి కూడా, మొత్తంగా కలిపి 2 ఖచ్చితంగా ఈ బోర్డులో నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాల్సిందిగా సవరణ చేశారు. ఇక రెండవది, వక్ఫ్ ప్రాపర్టీపై ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అది ఎవరిది అని తేల్చడానికి ఇంతకుముందు చెప్పినట్టు ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళాలి. ట్రిబ్యునల్ కోర్టు చెప్పిందే ఫైనల్. కానీ ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టుకున్న అధికారాలన్నీ తీసివేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఆ బాధ్యత అప్పగించారు. ఇకపై వాళ్లకు భూమిపై ఏదైనా సమస్య వస్తే అది ఎవరిది అని వెరిఫై చేసి చెప్పేది ఇక నుండి డిస్ట్రిక్ట్ కలెక్టరే. ఇక మూడవది, రిమూవల్ ఆఫ్ వక్ఫ్ బై యూజర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ల్యాండ్ ఉంది అనుకుందాం. దానిపై ఒక మసీదు కానీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత
ఆ ప్రాపర్టీ నాది అని ఒక వ్యక్తి చెప్పాడు అనుకుందాం. కానీ ఆ వ్యక్తి వద్ద సరైన డాక్యుమెంట్స్ లేవు ఆ ల్యాండ్ తనది అనడానికి. అప్పుడు ఆ ల్యాండ్ డైరెక్ట్గా వక్ఫ్కే చెందుతుంది. ఎందుకంటే ప్రజెంట్ యూజ్ చేసేది వక్ఫ్ బోర్డే కాబట్టి. సో దీన్నే వక్ఫ్ బై యూజర్ అని అంటారు. దీనిని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తివేసింది. ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే అది వక్ఫ్కే చెందుతుంది, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. ఇక 4వది మెయిన్ ఇంపార్టెంట్ది, రెడ్యూసింగ్ ద ట్రిబ్యునల్ కోర్ట్ పవర్స్. ఇంతకుముందే చెప్పినట్టు ట్రిబ్యునల్ కోర్టుకు విశేష అధికారాలు ఉన్నాయి. ఆ కోర్టులో చెప్పిందే ఫైనల్. హైకోర్టుకు వెళ్ళి మీరు అప్పీల్ కూడా చేయరాదు. అలాగే వక్ఫ్ బోర్డు కాకుండా ఆ ల్యాండ్ యొక్క ఓనర్ ఆ ల్యాండ్ తమది అని ఇందులో నిరూపించుకోవాలి. వక్ఫ్ బోర్డ్ జస్ట్ కేసు వేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సవరణల వల్ల ట్రిబ్యునల్ కోర్టుకున్న విశేష అధికారాలను తొలగించారు. ఇందులో ఒక డిస్ట్రిక్ట్ జడ్జిని, జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉన్న వ్యక్తిని నియమించారు. అలాగే వీరు ఇచ్చిన తీర్పేం ఫైనల్ కాదు. హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఇక 5వ సవరణ ఏంటంటే, ఆర్కియాలజీకి సంబంధించిన భూములు కానీ, దేవాలయాలు కానీ, విగ్రహాలు కానీ, కట్టడాలు కానీ ఏవైనా సరే ఇకపై అవి వక్ఫ్ బోర్డు అయినా సరే వక్ఫ్ కిందికి రావు. అలాగే ఇక ముందు కూడా వక్ఫ్ బోర్డు వీటిని తమదిగా డిక్లేర్ చేసుకోలేకుండా కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాదాపు దేశంలో ఉన్న పురాతన హిందూ టెంపుల్స్, అలాగే పార్లమెంట్ బిల్డింగ్, తాజ్మహల్, ఆర్కియాలజీకి సంబంధించిన ఎంతో హిస్టరీ కలిగిన ప్లేసెస్ అన్నీ వక్ఫ్ బోర్డ్ తమదిగా క్లెయిమ్ చేసుకుంది. ఇకపై అలా చేసుకోలేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 6వ సవరణ ఏంటంటే, దేశంలోని గవర్నమెంట్ భూములు ఎక్కడున్నాయో అవి సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఇకపై అవి వక్ఫ్ బోర్డు కిందికి రావు. ఇక ముందు కూడా తమదిగా క్లెయిమ్ చేసుకోలేదు. ఈ సవరణ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులను కాపాడుకోవడానికి కేంద్రం ఈ సవరణ తీసుకువచ్చింది. ఫ్రెండ్స్, ఇది వక్ఫ్ బోర్డు యొక్క కంప్లీట్ హిస్టరీ, అలాగే వక్ఫ్ అమెండ్మెంట్ 2025 బిల్ యొక్క డీటెయిల్స్. సో వక్ఫ్ బోర్డుపై అలాగే కేంద్రం తీసుకొచ్చిన బిల్ సరైనదా కాదా, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లలో చెప్పండి. నా ఒపీనియన్ ప్రకారం కేంద్రం తీసుకువచ్చిన ఈ సవరణలు సరైనవే. ఒక దేశంలోని రాజ్యాంగంలో అన్ని కులాలు, మతాలతో సమానంగా రాజ్యాంగం ఉంటుంది. అంతేకాని కొంతమందికి, ముఖ్యంగా ఒకే మతానికి సపరేట్గా లాస్ కానీ, సపరేట్ పవర్స్ కానీ ఉండకూడదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మించి ఏ వ్యవస్థకు పవర్స్ ఉండకూడదు. అలాగే సామాన్యుడికి కూడా ఆ వ్యవస్థల వల్ల ముప్పు ఉండకూడదు. ఎలాగైతే దేవాలయాలను గవర్నమెంట్ మేనేజ్ చేస్తుందో వక్ఫ్ బోర్డుపై కూడా గవర్నమెంట్ నియంత్రణ ఉండడం తప్పేం కాదు.